పునర్వివాహం ఏం ఆలోచిస్తున్నారండి? నా బాధ్యతలన్నీ తీరిపోయాయి గాయత్రి. ముగ్గురు కొడుకులు ఇంటి వాళ్ళయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యశ్వంత్ విషయంలో ఇంకా ఆనందంగా ఉంది. అర్పిత చనిపోయిన తర్వాత యశ్వంత్ ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు కొత్త అర్పిత వచ్చిందిగా, ఇక తన ఒంటరితనం దూరం అవుతుంది. అలాగే పల్లవి, పావని వాళ్ళిద్దరికీ కూడా అమ్మ ప్రేమ దొరుకుతుంది. ప్రతి సంతోషం యశ్వంత్కి లభిస్తుందని ఆశిస్తున్నా మన అర్పిత కారణంగా. లభిస్తుందని అనుకుంటున్నా, కానీ తనకి అంశుని చూసుకోవడంతో పాటు సమయం దొరకాలిగా. ఎప్పుడు చూసినా అంశు అంటూనే ఉంటుంది. ఈరోజు కూడా తను అంశుతో పాటు ఆ గదిలో పడుకోవాలని అనుకుంది. నన్ను అడిగింది కూడా, అంశుని నాతో పాటు పడుకోబెట్టుకుంటాను అని. నేను కుదరదన్నాను. యశ్వంత్ విషయంలో కూడా నీకు కొన్ని బాధ్యతలున్నాయని నచ్చ చెప్పాను. అప్పుడు తను ఒప్పుకుంది. ఇప్పుడు అంశు ఎక్కడున్నాడు? పిల్లలతో పాటు గదిలో పడుకున్నాడు. పల్లవి, పావనీల పక్కన విధి పడుకోబెట్టింది. విధి అలా చేసి మంచి పని చేసింది. పల్లవి, పావనీలకు అంశు దగ్గరైపోతే అర్పితకి తన గురించి ఇంకే బాధ ఉండదు. యశ్వంత్కి ఎక్కువ సమయం కేటాయించగలుగుతుంది. నువ్విందాకన్నట్లుగా పునర్వివాహం అయితే ఏంటి, మన యశ్వంత్కి కూడా అర్పిత్ తీర్చాల్సిన అవసరాలు ఇంకా చాలా చాలా ఉంటాయి కదా గాయత్రి. ఈ పిల్లలు బట్టలన్నీ చిందరవందరగా చేసిస్తారు. ఏదెక్కడుందో తెలియడం లేదు. ఐమ్ సారీ, ఐమ్ సో సారీ. అది చూడకుండా నేను తలుపు. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అడు అడుగు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ ఐమ్ సారీ. బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా ఇట్స్ ఓకే. మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, మీరు బాగా అలసిపోయి ఉంటారు. ఈ మనసుది తీరని వెళ్ళి పడుకోండి. పునర్వివాహం. తలుపుతే ఒకసారి. ప్రదీప్, ప్రదీప్, త్వరగా తలుపు తీరా. పునర్వివాహం.